కానీ 104 కానీ ఇలా ప్రమాద బారిన పడ్డటువంటి ఒక క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చడంలో ఎవరే కానీ సంకోచిస్తారు. కానీ అటువంటి వారికి ఏదైతే ఒక ఫోన్ కాల్తో ఏదైతే ఉందో ఇవాళ అతన్ని ఆదుకునే విధంగా అంటే ప్రతి ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి కొరకు ఏదైతే ఉన్నదో మీరు 108కి ఒకసారి ఫోన్ కొడితే తల్లిగా రావడం ఆలస్యం అవుతుంది కావచ్చు, కానీ అంబులెన్స్ రావడం ఆలస్యం కాకుండా ఏదైతే ఉందో కార్యక్రమాన్ని అమలు చేయగలిపేట ఘనత ఏదైతే ఉందో ఇలా రాజశేఖర్ గారిని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే నిజంగా కూడా చెప్పంటున్నాను. నేను ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దింది ఎవరు అని అంటే వైఎస్ రాజశేఖర్ గారని చెప్పంటున్నాను. హైదరాబాద్ నగరానికి మణిహారం లాగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టి హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ ప్రాంతమైనా కానీ మరి మనం ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదంటున్నాం. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటున్నా. వాస్తవంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడంతో ఇలా సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎంత వృద్ధి సాధించడం మనం కనబడుతుందని చెప్పంటున్నాం. సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడానికి ప్రధానంగా తోడ్పడ్డది ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళ నిర్మాణం తలపెట్టి ఇలా యువతకు ఒక ఉపాధి కల్పింప చేయడానికి మరి ఆలోచించినట్టు ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పంటున్నాం. వారు అమలు చేయగలిపిన ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మణిహారం లాంటిదని ఒక మణిహారం లాంటిదని చెప్పంటున్నాం. మరి అటువంటి ఒక మహానుభావుడి వల్ల మనకు భౌతికంగా దూరమైనప్పటికీ మరి ఆయన యొక్క ఆలోచన విధానం మనలో జీర్ణించుకుంటుందని చెప్పక తప్పదండి. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతానికి మరి అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఏదైతుందో వారి సేవలు ఇంతవరకు గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మరి ఏమి సాధించడం నాకు ఊహించలేమని చెప్పంటున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ చెప్పంటూ నేను ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏదైతే రహదారి సౌకర్యం మెరుగుపరచాలనే ఒక భావన తలంపుతో ఏదైతుందో హైదరాబాద్ నగరం జూబ్లీ స్టేషన్కి వెళ్ళి కరీంనగర్ వరకు ఏదైతుందో రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణం కానివ్వండి చెప్పంటూ నేను మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి సాంకేతిక విద్యా కళాశాల జేఎన్టీయూ కళాశాల కానివ్వండి, వ్యవసాయ కళాశాల కానివ్వండి, జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఇలా కోర్టులో ఏదైతుందో వెటర్నరీ కళాశాల కానివ్వండి, ఇలా జగిత్యాలలో మహిళా డిగ్రీ కళాశాల కావచ్చు, భవన వసతి సదుపాయం కానివ్వండి చెప్పంటూ నేను ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం ఎప్పటికీ కూడా త్రాగునీటి ఇబ్బంది రాకూడదు అనే భావనతోని ఆనాడు 25 కోట్లు మంజూరు చేసి జగిత్యాల త్రాగునీటి సౌకర్యం మెరుగుపరచడానికి దోహదపడ్డ జరిగిందని చెప్పంటున్నాం. 200 రూపాయలకి నల్ల కనెక్షన్ అని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు. 200 రూపాయలు చెల్లిస్తే ఇలా పైప్ లైన్తో సహా ఇంటికి నల్ల కనెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. ఈ రకంగా చూస్తే నేను ఇల్లు లేని నిరుపేద వర్గం ఎవరన్నా కానివ్వండి చెప్పంటున్నాను. ఇల్లు లేని నిరుపేద ఎవరన్నా కానివ్వండి చెప్పంటూ సాచ్యురేషన్ ప్రాతిపదికన ఏ విధమైనటువంటి సిఫారసు అవసరం లేకుండా అతను ఏదైతే నిర్మాణం చేసుకొని తలపెట్టుకుంటే ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు అందరికీ కూడా 100% హౌసింగ్ స్కీమ్ అమలు చేసినటువంటి ఒక ఘనత రాజశేఖర్ గారిని చెప్పంటున్నాం. ఇదే మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి వాళ్ళ నూకపల్లి ఏదైతే హౌసింగ్ కాలనీ మనం పంచడం దొరుకుతుందో ఆనాడు ఆ నూకపల్లి హౌసింగ్ కాలనీ నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణకు మన దాదాపు 200 ఎకరాలు అవసరం పడ్డట్టయితే నిధులు సమకూర్చి స్థల సేకరణకు తోడ్పడి ఏకమొత్తంగా 4000 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పంటారు జగిత్యాల పట్టణానికి. వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఏదైతే ఉందో 4000 ఇండ్లు జగిత్యాల పట్టణానికి మరి మంజూరు చేపట్టమే నిర్మాణాలన్నీ కూడా ఇవాళ కొనసాగింపుగా ఉన్నాయని చెప్పంటున్నా. కొన్ని మధ్యలో ఏదైతుందో నిలిపివేయడం జరిగినప్పటికీ కూడా అసలు జగిత్యాలలో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందింప చేసి దానికి ఒక కార్యరూపం ఇచ్చే విధంగా స్ఫూర్తిని కలిగించింది వైఎస్ రాజశేఖర్ గారు చెప్పి చెప్పక తప్పదు.